నమస్తే అండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం విలువలు ఇలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకునేది ఇది మన కర్మ అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఆయన ఎంతటి విలువలతో రాజకీయాలు చేస్తున్నాడో వివరించడానికి మీ ముందుకు వచ్చాను. 9 జిల్లాల సుదీర్ఘమైన పాదయాత్ర పోరాటంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లే చూసుకుంటే ఎంతటి విలువలతో ఆయనకు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? పశ్చిమ గోదావరి జిల్లాకి అల్లూరు సీతారామరాజు గారి పేరు పెడతానని. ఎందుకని? ఆయన ఒక స్వతంత్ర సమరయోధులు మనం గౌరవించుకోవాలి, వాళ్ళ గౌరవాన్ని మనం పెంచాలి అని అన్నారు. వాస్తవం, నిజమే, ఒప్పుకుంటాం. అయితే ఇక్కడ చిక్కు ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు కృష్ణా జిల్లాకి వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారి పేరు పెడతాను ఈ జిల్లాకి అని అన్నారు. మరి మీకు స్వతంత్ర సమరయోధుల మీద అంత గౌరవం ఉన్న మీరు కృష్ణా జిల్లాలో పింగళి వెంకయ్య గారిని ఎలా మర్చిపోయారు? ఆయన కూడా స్వతంత్ర సమరయోధులే కదా. ఈరోజు మన జాతీయ పతాకం ఎగరేస్తున్నాం అంటే దాని రూపకర్త ఆయనే కదా. పింగళి వెంకయ్య గారిని మీరు అక్కడ మర్చిపోయి ఇక్కడ ఈయన మాత్రమే మీరు ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? ఇదేనండి విలువలతో కూడిన రాజకీయాలంటే? ఇదేనా మీరు జనాలకు ఇచ్చే సందేశం? నేను ప్రజలకు ఏం చెప్దామనుకున్నానంటే, ఈయన తన రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ బాగు కోసం ఏం చేస్తున్నాడంటే, కులానికి ఒక జిల్లాని ఇచ్చుకుంటూ ప్రకటనలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనేది మనం నమ్మాలి. ఇది ఆయన విలువలు. ఈయన తెలిసినవి రెండు. ఒకటి, వందిస్తే ఓటేస్తారు, మందిస్తే మీటింగ్ వస్తారు. ఇదే ఆయనకు తెలిసిన విలువలు. అంతకుమించి ఆయనకు ₹10 కూడా తెలియదు. నిజంగా స్వతంత్ర సమరయోధులకి మీరు న్యాయం చేయాలని అంటే ఆయనకి భారతరత్న తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, లేదా స్టాంపు మీద కానీ రూపాయి బిళ్ళ మీద కానీ ఆయన బొమ్మ ముద్రించే ప్రయత్నాలు చేయాలి. కానీ మీరు అలా చేయలే, జిల్లాలకు పేర్లు పెట్టుకుంటూ వెళ్తామని అంటున్నారు. ఇలాగ వదిలేస్తే నా కులానికి ఒక జిల్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. విజయనగరానికి విజయమ్మ పేరు, శ్రీకాకుళానికి షర్మిల పేరు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నేను గోదావరి జిల్లాలకు వెళ్ళి ఏం చెప్తానంటే, మన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళానండి మన యాస్ చూసి మీరు గోదావరి వాళ్ళు కదా అని అంటారు. మనం గర్వంగా ఫీల్ అవుతాం, ఎంతో ఆనందపడతాం. అలాంటిది ఈయన చేసే రాజకీయ లబ్ధి కోసం, ఈయన చేసే పనులకి రేపు గోదావరికి మన సంబంధాలు తెగిపోతాయి. మేము గోదావరి వాళ్ళం అని చెప్పుకునే చరిత్రని తుడిపైపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ కడప జిల్లాకి కడప అనే ఊరు ఉంటుంది, కర్నూలు జిల్లాకి కర్నూలు అనే ఊరు ఉంటుంది. కానీ మా గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి అనే ఊరు ఉండదు, కృష్ణ అనే ఊరు ఉండదు, తూర్పుగోదావరి అనే ఊరు ఉండదండి. మా నదుల పేరే మా జిల్లాల పేర్లు. మేము అంతగా ఆరాధిస్తాం. అలాంటిది మీరు ఇలాంటి రాజకీయాలు చేసి మీరు విలువల గురించి మాట్లాడితే మాకు నవ్వు వస్తుంది సార్. ఇంకోటంటే, ఇలాంటి వాళ్ళ గురించే మనం మాట్లాడుకునేది ఈ సిగ్గుపడాలని అన్నారు. ఒక మాట అడుగుతాను, సూటి ప్రశ్న. శుక్రవారం నాడు ఎలక్షన్ జరిగితే మీ పార్టీ గుర్తుకే మీరు ఓటేసుకోలేరు. ఈ విషయం నేను 4 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని సూటి ప్రశ్నలు అడిగి మీ వైసీపీ వాళ్ళందరిని అడుగుతానే ఉన్నాను. ఎవరు సమాధానం చెప్పలే. మొన్న ఒకటి సమాధానం చెప్పాడు. ఏమని? అన్న, ఆ రోజు ఎలక్షన్ రోజు ఎలాగో కోర్టు సెలవు ఉంటుంది కదా, మా ఓడికి ఎలాంటి ప్రాబ్లం లేదని. ఇప్పుడు జనాలు సిగ్గుపడాలి సార్, ఇలాంటి నాయకులను మనం ఎన్నుకోబోతుందని. సో జనసేన కార్యకర్తలు మీరెవరు కూడా కంగారు పడకుండా ఇలాంటి వ్యక్తుల గురించి ఎన్నో చేస్తూ ఉంటారు మాటలు వ్యక్తిగతంగా. అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళని వ్యక్తిగతంగా తిట్టడం అనేది కరెక్ట్ కాదని వాళ్ళకి ఒక సూచన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆజాద్ పవన్ ఫౌజ్, మిసూరి. జై హింద్.